మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు పార్టీల పరంగా కొట్టుకోవద్దు. ఇప్పటికే మీకు వేళ్ళు గడిచిపోతున్నాయి, జాబులు రావటం లేదు, మీకు పిల్లలు నీయట్లేదు, పెళ్లి కావట్లేదు. నేను 100 సార్లు అడిగినా అదే క్వశ్చన్ చెప్తాను. మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముట్టి కిందకు వచ్చినా మీకు పెళ్లిళ్ళు కావట్లేదు, మీకెందుకురా రాజకీయం అని నేను అడుగుతున్నా. తప్పే తప్పే. ఎందుకు అసలు మీ గురించి కాదు నాన్న, నేనేమంటున్నా తప్పు ఏమిటంటే ఎవరని చెబుతాయి నువ్వు. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మీరు మీ బాధ్యతగా మీ భవిష్యత్తు గురించి మీరు అడగనప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ అని కొట్టుకోవటానికా? రాజకీయ నాయకులుగా వాళ్ళు బాగుపడుతున్నారు, కార్యకర్తలుగా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా కార్యకర్తలు బాగుపడ్డాలు ఉండరు చెప్పరి ఉన్నారా? కార్యకర్తలు ఎంతమంది, రాజకీయ నాయకులు ఎంతమంది, లీడర్లు ఎంతమంది? ఎవడో దమ్ముండోడు చెప్పమను ఉన్నారా? తరతరాలుగా లేదు. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటా. పెద్దవాళ్ళుగా మనమే చెప్పాలి, పిల్లలకు మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇట్టనే రాజకీయంగా ఎడదెత్తరు, వాళ్ళ లబ్ధి కోసం పంచుకుంటారు, కొట్టుకొని సాగుతారు. కార్యకర్తలు కొట్టుకొని సాగటమే, వాళ్ళ కుటుంబాలు కొట్టుకొని సాగటమే కానీ నాయకులు బాగానే ఉంటారు. న్యాయం జరిగిన రాజకీయ పార్టీలు ఎందుకమ్మా ఉంటాయి? మన బుద్ధిలో మనం ఎంపడ పడతా, ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ అని నువ్వు నేనే కొట్టుకుంటూ తల్లి కొట్టుకొచ్చారు ఒక పార్టీలో ఉంటావు. వాయా యువత సరైన నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా. నీకు బుర్ర పని చేస్తుందా? యువత సరైన నిర్ణయం తీసుకోరి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు పోయింది, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు పోయింది. రాజకీయ నాయకులకు కానీ పార్టీ వాళ్ళకి కానీ మనం ఊడిగం చేసిన వాళ్ళు 10 ఇచ్చినా 5 ఇచ్చినా మనం ఊడిగం చేసిన మంది అయిపోయింది. వాళ్ళది ఇప్పుడు ఈ తరం పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. చదువుకున్నారు, ఊరూరు పట్టణం తిరుగుతున్నారు, ఎక్కడ ఏది జరిగేది కూడా సెల్లులో బంధిస్తున్నారు, సెల్లులో చూసుకుంటున్నారు. తెలివి ఉంటుంది కదా. ఎందుకు జెండా కూలీలుగా ఎందుకు మారాలా? మీకోసం ఏ నాయకుడు చేస్తుండే, ఏ నాయకుడు చేస్తే మరి ఆ నాయకుడు జెండా పట్టాలి. మంచి చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు వస్తాడు, బుద్ధి ఎందుకు మారుతుంది మరి? ఎవరి బుద్ధి? రాజకీయ నాయకులు మంచి చేద్దామని యూత్ అయినా మన బుద్ధి మారట్లేదా? మన బుద్ధి కూడా మారుతుంది కదా. మా నాయకుడు గొప్పోడని నువ్వు జబ్బలు జరుచుకోవట్లే, నువ్వు జరుచుకున్నంతసేపు రాజకీయ నాయకుడు బుద్ధి మారుద్ది. ఆయన అంటావు ఎందుకు? ఎవరు నాయకుడు మంచి చేతనని చెప్పక నీకు చెడు చేతనని చెబుతురా? నీకు చెడు చేతనంటే నువ్వు బాతవా, ఆ జెండా మాత్రం ఆయన అమ్మడి తిరుగుతావా? తిరగవుగా. ఎందుకు తెలిసి బుద్ధి లేని క్వశ్చన్లు. రాజకీయం బుద్ధి ఇవ్వాలి కాదమ్మా, కానీ ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి. అయినా కూడా ఏ పార్టీ నెరవేర్చలేదు. దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెబుతుందంటే మీరు మారాలా, ముందు యువత మారాలా. యువత మారితే రాజకీయం మారుద్ది, లేకపోతే మారదు. మనం జెండా కూలీలు మోసినంతసేపు, ఏ జెండా కింద అయినా మనం జెండా కూలీలుగా మోసినంతసేపు రాజకీయం మారదు, మనము మారం, మీరు మారరు. ప్రజలు మారట్లేదు కదమ్మా. ఇంకా ప్రజలు మారట్లేదంటే మీ చేతుల్లో ఉంది. దానికి నేనేం చెప్తా, బుర్ర తక్కువ.